ఆదిలాబాద్ జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతుందా అంటే అవునన్నట్టుగానే అనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలతో విమానాశ్రయం ఏర్పాటుకు ముందడుగు పడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీని ఆనుకుని ఉన్న 362 ఎకరాల్లో విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర రక్షణ శాఖ అనుమతించింది. దాంతో పౌర విమానాల రాకపోకలతో పాటు ఎయిర్ ఫోర్స్ రాకపోకలకు అనుగుణంగా ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని విమానయాన సాధికార సంస్థ భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ నిన్న రక్షణ శాఖ లేఖ పంపించారు. ఇప్పుడున్న రన్వేను అభివృద్ధి చేయటం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం, విమాన రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తి మార్గదర్శకాలు ఖరారు చేయాలని యోచిస్తోంది. నిజాం ఏలుబడిలో విమానాల రాకపోకలు అనువుగా ఉన్న విమానాశ్రయం తర్వాత కాలంలో మరుగునపడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు 2013, 2014లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనుగుణంగా అవసరమైన 1502 ఎకరాల భూమి సేకరించేలా అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది. 2014 మే 12న కేంద్రానికి నివేదికిచ్చింది. తాజాగా కేంద్రం ఈ విషయంలో స్పందించి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయంలో సానుకూలత వ్యక్తం చేయడంతో నిర్మాణ పనులకు మోక్షం కలుగుతుందని జిల్లావాసులు భావిస్తున్నారు. తాజా నిర్ణయంపై ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రాకతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ కు రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఆ యొక్క స్థలంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేసుకునేటందుకు రక్షణ శాఖ నుండి అనుమతులిచ్చినందుకు, ప్రాథమిక అనుమతులిచ్చినందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఆదిలాబాద్ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా సంవత్సరాల నుండి ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరిక, వెనకబడ్డటువంటి ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణమైతే పరిశ్రమలు వచ్చి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగైతాయని కలలు కన్నటువంటి ఆదిలాబాద్ ప్రజల కలలు త్వరలోనే పూర్తి సాకారం కాబోతా ఉన్నాయి. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ